హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కస్తూరియాస్ జర్నీ. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు అవధూత స్వరకాయ స్వామి ఆశ్రమం దర్శించుకుందాం రండి. ముందుగా ఈ నారాయణవనం ఎలా చేరుకోవాలో చూద్దాం రండి. నారాయణవనం తిరుపతి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి బాలాజీ బస్టాండ్ 7వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ప్రతి 40 మినిట్స్కు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఈ నారాయణవనం తిరుపతి సత్యవేడు మార్గం మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం రండి. ఒకప్పుడు ఈ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించేవారు. ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీ లక్ష్మీదేవి పద్మావతి రూపంలో ఆకాశరాజు పుత్రికగా జన్మించింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా పద్మావతి దేవి తన తండ్రి అయిన ఆకాశరాజును కోరుకుంది. కుమార్తె కోరిక మేరకు ఆకాశరాజు ఈ ప్రాంతంలోనే శ్రీ పద్మావతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్లు స్థల పురాణం. ఈ కళ్యాణం చూడటానికి 3,000,000 దేవతలు వచ్చారని ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. తిరుపతి వచ్చిన యాత్రికులు తప్పకుండా దర్శించవలసిన ఆలయాల్లో ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. పెళ్లి కాని అమ్మాయిలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వెంటనే పెళ్ళి అవుతుందని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. సో ఇక్కడితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. అవధూత శ్రీ స్వరకాయ స్వామి ఆశ్రమాన్ని సందర్శిద్దాం రండి. ఆశ్రమం ఎంట్రన్స్లోనే సొరకాయలు మరియు హోమంలో వేసే కట్టెలను అమ్ముతుంటారు. నేను ఒక సొరకాయ మరియు ఒక అర్చన టికెట్ తీసుకున్నాను. రెండింటికి కలిసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు శ్రీ స్వరకాయ స్వామి వారు తన జీవితాంతం వాడినట్లుగా ఇక్కడ వారు తెలియజేశారు. ముందుగా మీరు తీసుకున్న సొరకాయతో స్వామివారి జీవ సమాధి దగ్గర అర్చన చేయించి స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఎదురుగా ఉన్న సొరకాయ స్టాండ్లో ఉంచవలసి ఉంటుంది. అప్పుడే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థానికులు తెలియజేశారు. ఈ హోమగుండాన్ని శ్రీ స్వరకాయ స్వామి వారు వెలిగించినట్లుగా ఇక్కడ స్థానికులు తెలియజేశారు. దీన్ని ఇప్పటికీ ప్రతినిత్యం ఆరకుండా అలాగే వెలిగేలా స్థానికులు చూసుకుంటున్నారు. శ్రీ స్వరకాయ స్వామి జీవిత విశేషాలు మరియు జీవ సమాధి యొక్క విశేషాలను నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోను పాజ్ చేసి ఒకసారి చదువుకోండి. ఎక్కువ మంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.